విష జ్వరాలు. తెలంగాణ రాష్ట్రం మొత్తం విష జ్వరాలతో అల్లాడుతుంది. చర్యలు తీసుకోవడంలో కాంగ్రెస్ వెనకడుగు వేస్తుంది. సామాన్య ప్రజల కోసం ముందు చూపు లేకపోవడం, వైద్య ఆరోగ్య శాఖకు మందుల చూపు లేకపోవడంతో ప్రజలు అవస్థలు పడుతున్నారు. డెంగ్యూ, మలేరియా, చికెన్ గున్యా, ఇతర విష జ్వరాల విజృంభణతో ప్రభుత్వ, ప్రైవేటు దవాఖానాలు నిండిపోయాయి. ప్రభుత్వ దవాఖానాల్లో ఒకే మంచంపై 2-3 రోగులకు చికిత్స అందిస్తుండగా నగరంలోని కొన్ని కార్పొరేట్ దవాఖానాలు హాస్పిటల్స్లో బెడ్స్ ఖాళీగా లేవు. వేరే హాస్పిటల్స్కు వెళ్లండని గేట్ నుంచే వెనక్కి పంపుతున్నాయంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. మరోవైపు మేము సర్వే చేస్తున్నప్పుడు ప్రతి 10 మందిలో కనీసం 3-4కి జ్వరం ఉంటున్నట్టు చెప్తున్నారని ఆరోగ్య సిబ్బంది వెల్లడిస్తున్నారు. అంటే ప్రతి ఇంట్లోనూ జ్వరం బాధితులు కనిపిస్తున్నారు. దీనికి తోడు ప్రభుత్వ దవాఖానాల్లో మందుల కొరత తీవ్రంగా వేధిస్తుంది. సెంట్రల్ డ్రగ్స్ స్టోర్ CDSలో నిల్వలు అడుగంటాయని విశ్వసనీయ వర్గాల సమాచారం. ఇదిలా ఉంటే రాష్ట్రంలో డెంగ్యూ కేసుల లెక్కల్లో ప్రభుత్వం ప్రకటిస్తున్న దానికి వాస్తవ పరిస్థితులకు భారీ వ్యత్యాసం ఉందని మొదటి నుంచి ఆరోపణలున్నాయి. దీన్ని నిజం చేస్తూ DCH రవీంద్ర నాయక్ విడుదల చేసిన లెక్కల్లో తీవ్ర వ్యత్యాసం కనిపిస్తుంది. ఈ నెల 23 నాటికి రాష్ట్రంలో ఒక్క డెంగ్యూ మరణం నమోదు కాలేదని పేర్కొన్నారు. మళ్లీ 2 రోజుల తర్వాత వారే మాట మార్చుతూ మొత్తం 4459 డెంగ్యూ కేసులు నమోదైనట్టు తెలిపారు. ఇన్ని కేసులు నమోదైనప్పుడు మరణాలు కూడా సంభవించే ఉంటాయి. కానీ ప్రభుత్వం ఆ లెక్కల్ని దాస్తుందనే అనుమానాలు రేకెత్తిస్తున్నాయి. అయితే రాష్ట్రం మొత్తంలో ఇప్పటి వరకు జ్వరం బాధితులకు 63,532 మందికి టెస్టులు నిర్వహించినట్టు చెప్పారు. ఇకపోతే ప్రభుత్వ ఆసుపత్రుల్లో మందుల కొరత ఏ స్థాయిలో ఇబ్బంది పెడుతుందో ఒకసారి చూస్తే DPHC నుంచి టీచింగ్ వైద్యశాలల వరకు మందుల కొరత ఉన్నట్లు వైద్య సిబ్బంది చెప్తున్నారు. అయితే ఎప్పటిలాగే సెంట్రల్ డ్రగ్స్ స్టోర్ నుంచి దవాఖానాలకు మందులు సరఫరా అవుతుంటాయి. కానీ ఈ నెల 23 నాటికి CDSలోనే 31 రకాల ట్యాబ్లెట్లు, 19 రకాల ఇంజెక్షన్స్, 11 సర్జికల్ ఐటమ్స్, 21 రకాల సిరప్లు లేవని విశ్వసనీయ వర్గాలు తెలుపుతున్నాయి. ప్రధానంగా జ్వర బాధితులు, ఇతర రోగులకు దవాఖానాల్లో అందించే చికిత్సలో వాడే మందులు కూడా కరువయ్యాయని చెప్తున్నారు. ఇన్నాళ్లుగా బఫర్ స్టార్తో నెట్టుకొచ్చామని, అది కూడా అడుగంటిందని, ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న దవాఖానాల్లో 40% వరకు మందుల కొరత ఉన్నట్టు చెప్తున్నారు. అత్యవసర మందులు, పరికరాలు కొనుగోలు చేస్తున్నామని అంటున్నారు. అయితే TGMS, IDCకి మందులు సరఫరా చేసే సరఫరాదారులు, డీలర్లకు ప్రభుత్వం సుమారు 600 కోట్ల బిల్లులు పెండింగ్లో పెట్టినట్టు సమాచారం. అందుకే వారు సరఫరా నిలిపివేశారని చెప్తున్నారు. ఏది ఎలా ఉన్నా సమస్య తీవ్రతరం అవుతున్న సందర్భంలో ప్రజలను పట్టించుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించాలని, మందుల సరఫరా చేయాలని రోగులు, బాధితులు ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు.